హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజ్లిక్ డైరీస్. ఈరోజు మనం కలర్ఫుల్గా సూపర్ టేస్టీగా ఉన్న వెజ్ ఉప్మా తయారు చేసుకుందాం. ఇంట్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ నేను తీసుకుంటున్నా: క్యాబేజ్, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు. ఇప్పుడు మనం హెల్తీగా తీసుకుంటున్నాం కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ నెయ్యి, పల్లీలు వేయించుకొని సైడ్ పెట్టుకుందాం, ఎందుకంటే మనం తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది. పల్లీలు తీసుకొని పక్కన పెట్టిన తర్వాత జీలకర్ర, ఆవాలు యాడ్ చేసి, పచ్చిమిర్చి వేసి, ఆనియన్, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో, క్యారెట్ వేసి అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత క్యాబేజ్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకొని అది కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఉప్మా రవ్వ మనకి మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మంచి అరోమా వస్తున్న టైంలో వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes మంచిగా కుక్ అవనివ్వాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టే చేసుకోవాలి, ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేయట్లేదు కాబట్టి సిమ్లో పెట్టి చేసుకోవాలి. 3 to 4 minutes తర్వాత ఎంతో టేస్టీగా మన వెజ్ ఉప్మా రెడీ. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజ్లిక్ డైరీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.